ముఖ్యంగా విద్యారంగానికి మేము 15% బడ్జెట్ ఇస్తాం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13% ఉండేది. దానికి మించిన బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నిజమని నమ్మినాం. ఇప్పటికి 3 బడ్జెట్ల ఇది 3వ బడ్జెట్ పెట్టారు. 2 బడ్జెట్లలో ఒక బడ్జెట్లో 6 పాయింట్ సంథింగ్ ఉంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 7.52 ఉండే. సో ఇప్పుడు కనీసం ఇప్పుడైనా 15% బడ్జెట్లో కేటాయిస్తారని అందరూ ఆశిస్తే ఇప్పుడు కేవలం 8.2 మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో ఈ అరకొర నిధులతో విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించాలంటే సాధ్యం కాదనే విషయం ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వమే వేసినటువంటి ఆకునూరు మురళి కమిటీ ఇచ్చిన సిఫార్సులు కూడా అట్లనే ఉన్నాయి. ఆయన సిఫార్సుల మేరకు సుమారుగా 18% బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి ఆకునూరి మురళి గారు మరి కేశవరావు గారు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా 18% తప్పనిసరిగా విద్యారంగానికి కేటాయిస్తేనే ప్రభుత్వం అనుకున్నటువంటి పేదవాడికి నాణ్యమైన విద్య అందుతుంది అని చెప్పి అన్నారు. సో అది ఆ రిపోర్ట్ ఇచ్చి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. ఈ 15 రోజుల లోపల వీళ్ళు ఆ రిపోర్టు మరి అది తీసుకున్నారా, వాళ్ళు తీసుకోలేదా, లేదా అందులో ఉన్నటువంటి సిఫార్సులు అమలు చేస్తారా చేయరా అనే విషయాన్ని కూడా చెప్పకుండా ఈరోజు కేవలం 8 అనే ధోరణిలో కేవలం 9% కూడా పెట్టకుండా బడ్జెట్లో తీవ్రమైనటువంటి నష్టం చేశారు. ఈ అరకొర నిధులతో విద్యారంగంలో ఉన్న ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. అదేవిధంగా కేవలం విద్యారంగంలో ఇప్పుడు టీపీఎస్ అంటున్నారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటున్నారు. అదేవిధంగా అనేక రకాల కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేశారు. మరి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన స్కీమ్స్ అమలు చేయాలన్న విద్యారంగంలో ఇచ్చినటువంటి బడ్జెట్ సరిపోదు. బ్రేక్ఫాస్ట్ అంటున్నారు, ప్రతి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అంటున్నారు. ఇవన్నీ అమలు కావాలంటే బడ్జెట్లో కంపల్సరీ నిధులు పెంచాలి. ఇప్పుడు కూడా ఆర్థిక సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి విద్యారంగానికి కనీసంగా 15% అని ఎందుకు అంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 15% ఇస్తామని చెప్పారు. ఆకునూరు మురళి గారు అయితే 18% ఇవ్వమని చెప్పారు. అంతకుముందు మన కొఠారి కమిషన్ 30% ఇవ్వమని చెప్పింది. ఇట్లా ఎన్ని కమిషన్లు విద్యారంగానికి ఇంత బడ్జెట్ కేటాయించాలని చెప్తున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయకుండా పరిచయం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా విద్యారంగానికి తప్పనిసరిగా మనం టీపీటీఎఫ్గా 20% బడ్జెట్ కేటాయిస్తేనే సమస్యలు పరిష్కరించబడతాయని భావిస్తున్నాం. అదే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు బడ్జెట్లో చూస్తే ఎక్కడ కూడా ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా 33 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ గురించి ఎక్కడ కూడా ఒక చిన్న నోట్ లేదు. బడ్జెట్లో ఎక్కడ కూడా అది ఈ సంవత్సరం కనీసం నెక్స్ట్ మార్చి వరకు అయినా కనీసం పీఆర్సీ ఇస్తారని ఒక ఆలోచన కూడా దాంట్లో ఎక్కడ బడ్జెట్లో కనబడడం లేదు. కాబట్టి ఇప్పటికే 3 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు ఇస్తారు బడ్జెట్? మీరు మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లో పీఆర్సీ ఇస్తామన్నారు. సో 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు 33 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి కూడా. ఓవరాల్గా 36 నెలలు పీఆర్సీ పెండింగ్లో ఉంది. ఇట్లా మనకు పీఆర్సీ కాలాన్ని నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కనీసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలనుకున్నా ఉద్యోగుల ద్వారానే అమలవుతాయి. కాబట్టి ఆ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి కనీస జీతభత్యాలు కూడా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో పీఆర్సీ గురించి తేల్చాలి. అనేక మంది నిన్న అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేదా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడుతున్నారు పీఆర్సీ గురించి మీరు ఏమీ చెప్పలేదు. సో ఇప్పటికైనా ప్రభుత్వం పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే మనకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 డిఏ ఈయన వచ్చినప్పుడు కూడా 5 డిఏలే ఉన్నాయి, ఇప్పుడు కూడా 5 డిఏలు ఉన్నాయి. ఇంకొక 3 నెలలు పోతే 6వ డిఏ కూడా వస్తుంది. కాబట్టి డిఏలు ఇన్ని పెండింగ్ పెట్టుకుంటూ పోతే ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి జీవన ప్రమాణాలను కొనసాగిస్తారో ఒకసారి అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా 5 డిఏలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు అనేక మంది ఎవరికి రాలేదు ఈ మధ్యకాలం, సుమారు 1 ఇయర్గా 1 ఇయర్ నుంచి రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరికి రాలేదు. నిన్ననే రిటైర్ అయిన వాళ్ళందరూ కోర్టుకి వెళ్తే కోర్టు 6 వారాల్లో ఇవ్వమని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇస్తే కూడా అది కూడా అమలు చేయకపోతే 6 వారాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కంటెంప్ట్ వేశారు. కోర్టు కంటెంప్ట్ వేస్తే ఇప్పుడు ఇంకొక 9వ తారీఖు లోపు చెల్లించాలని చెప్పి ఇప్పుడు నిన్ననే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరి అదైనా అమలు చేస్తారో లేదో తెలియదు. సో రిటైర్ అయినటువంటి వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు జీపీఎఫ్కు సంబంధించినటువంటి పార్ట్ ఫైనల్స్ కానీ లోన్స్ కానీ రిలీజ్ చేయడం లేదు. మన దగ్గర 2015 ఫిబ్రవరి వరకే లాస్ట్ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ ఇప్పటికి అందినాయి. అదేవిధంగా టీఎస్జేఏలకు సంబంధించి కూడా
లాస్ట్ జూన్ వరకునే మనకు వచ్చినాయి. జూన్ తర్వాత 2025 జూన్ నుంచి ఇప్పటి వరకు ఇంకా టీఎస్జీఎల్ అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఈ మధ్య టీజీజేఏసీ ఆధ్వర్యంలో కొన్ని పోరాటాలు లేదా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం మూలంగా మనకు ప్రతి నెల 750 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నారు పెండింగ్ బిల్స్ కోసం. అట్లా వచ్చిన డబ్బుల నుంచే మనకి నిన్న సరెండర్ బిల్స్ అందినాయి. మొన్నటి ఒక 4-5 నెలలు జీపీఎఫ్ వచ్చినాయి. ఇట్లా 750